చూడండి, వ్యక్తులు మాట్లాడే మాటలు మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు సైతాను. వ్యక్తులు అన్న మాటలు మన హృదయానికి, మన చెవికి, మన మనస్సుకు చేరవేస్తాడు, అది ఏదో రూపంగా. ఇక అది విన్న కాడి నుంచి ఈ మనసు దృఢంగా లేనటువంటి వాళ్ళు, ఈ మనస్సుని కాస్త అణుచుకునే శక్తి లేనటువంటి వాళ్ళు వెంటనే కృంగిపోయి, నీరసించిపోయి, నిరుత్సాహానికి వెళ్ళిపోయి, దిగజారిపోయి ఫైట్ మానేస్తారు, పోరాటం ఆపేస్తారు. ఇక చివరికి ఎలా అయిపోతారంటే, నా కష్టాన్ని ఎవరూ గుర్తించకపోగా అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, నన్ను ఎట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, అసలు నేను ఎందుకు బతకాలి, సస్తే పోయిద్ది కదా అని వెంటనే మనోళ్ళు ఫైనల్గా పోయేది సావుకాడికి. ఎందుకు సావాలనుకున్నారు? అవమానం ఎదురైందంట, అప్పివలసినోడు తిట్టాడంట,